హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఈ వీడియోలో డే 2 and 3 ఎట్ ఫ్లెమింగో ఫెస్టివల్ చూసేద్దాము రండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ వీడియో డే 1 వీడియో చూసారనుకుంటున్నాను. చూడకపోతే దాన్ని కూడా చూసేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది శ్రీహరికోటకి వెళ్ళే రూట్ ఎలా ఉంటుంది. ఒక సైడు పులికాట్ లేక్, ఇంకో సైడ్ వేనాడు, తమిళనాడు బార్డర్ అదంతా అక్కడ మంచిగా డిస్ప్లే చేశారు. అండ్ సెకండ్ డే నైట్ ఇది చూస్తున్నారు కదా, క్రౌడ్ ఎంత ఎక్కువ ఉన్నారో. అక్కడ స్టే చేశారు కదా, స్టేజ్ మీద కొంతమంది కమీడియన్స్ అండ్ యాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి మంచిగా ఎంటర్టైన్ చేశారు. అట్ ది సేమ్ టైం లోకల్గా పిల్లలకి కబడ్డీ పోటీ, ఖోఖో పోటీ ఇట్లాంటివన్నీ పెట్టి వాళ్ళకి ఆ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఉండింది. ఇక చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత ఫుల్గా ఉందో. వియాన్కి చూపిస్తున్నాను అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని చెప్పి. అండ్ ఫస్ట్ డే సెకండ్ డే హాట్ ఎయిర్ బెలూన్ అనేది అవైలబుల్లో లేదు, బట్ థర్డ్ డే పెట్టారు హాట్ ఎయిర్ బెలూన్ గ్రౌండ్లో. అది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. అండ్ చూస్తున్నారు కదా స్టాల్స్ అంతా ఫుల్ క్రౌడ్ ఉన్నాయి. మేము వరుసగా 3 days వెళ్ళాము. మాకు పక్కనే ఉంది కాబట్టి మేము అదే ఊర్లో ఉన్నాం కాబట్టి రోజు ఈవినింగ్ అలా సరదాగా వెళ్ళాము అనమాట, ఇంత క్రౌడ్ ఉన్నా కానీ. చూస్తున్నారు కదా నా వెనకాల ఉండేటువంటి ఫుడ్ స్టాల్స్. అండ్ దాని పక్కనే మనకు స్టేజ్ ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ పెట్టారు. అండ్ ఇక్కడ మళ్ళీ స్టాల్స్ ఉన్నాయి, అవన్నీ స్టాల్స్. ఆల్రెడీ డే 1 వీడియోలో మీరు చూసేస్తుంటారు, రాకెట్ దాన్ని చూపించాను కదా, రాకెట్వి పెట్టినారు అని చెప్పి. బట్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది, దానికి మంచిగా లైట్స్ వేసి కలర్ఫుల్గా పెట్టారు. సో అందుకే నేను పర్టికులర్గా దీన్ని మాత్రం క్యాప్చర్ చేశాను, బికాస్ మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అన్నీ చూసేశారు అని. అండ్ ఇక్కడ గాంధీ తాతలాగా గెటప్ వేసుకొని పాపం నిల్చుకో ఉన్నారు వాళ్ళు, ఒక బాబు కూడా నిల్చుకో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లెమింగో ఫెస్టివల్ అని చెప్పి ఒక బెలూన్ ఉంది. అది ఎవ్రీ ఇయర్ అక్కడ బెలూన్ అలాగా పెడతారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కి ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల ఊరు నుంచి అంతా జనాభా వస్తారు, మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయని. అండ్ ఇది స్ట్రీట్ షాపింగ్ లాగా పెట్టారు. సో అక్కడ వెళ్ళి అవన్నీ చిన్నప్పుడు నేను వాటితో ఆడుకున్నాను, మా ఇంట్లో ఉండేది బెడ్ ల్యాంప్ లాంటిది. సో అవన్నీ చూపిస్తూ ఉన్నాను వియాను. అండ్ ఇది థర్డ్ డే మేము బీవీ పాలెంకి వెళ్ళాము బోట్ షికార్ కోసం. బీవీ పాలెం అంటే భీములవారి పాలెం. సో ఇక్కడ నుంచి ఇరక్కంకి వెళ్ళే బోట్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇరక్కం అనేది ఒక దీవి, అక్కడికి వెళ్ళాలంటే బోట్ రైడ్లోనే వెళ్ళాలి. ఇక్కడ శాండ్ ఆర్ట్ చాలా బాగునింది, చాలా కలర్ఫుల్గా బీవీ పాలెంని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు వేశారు బోట్ గురించి. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ముగ్గుల పోటీ కూడా జరిగింది. అండ్ ఇక్కడ కూడా టెంట్ వేసి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చి అక్కడ డ్యాన్సులు వేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అండ్ బోటింగ్కి పర్ పర్సన్ టికెట్ ఆ రోజు 30 rupees. లాస్ట్ ఇయర్ అయితే ఫ్రీ టికెట్ ఉన్నింది, బట్ ఈసారి 30 rupees పెట్టారు. బిలో 16 years పిల్లలకి టికెట్ లేదు. సో చాలా స్కూల్స్ వచ్చారు, రేణిగుంట నుంచి సూలూరుపేట, రేణిగుంట, తిరుపతి, నెల్లూరు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇట్లా ప్లేసెస్ నుంచి పిల్లలందరూ బోటింగ్ కోసం వచ్చారు. వాళ్ళందరికీ టికెట్ లేదు, ఫ్రీగానే రైడ్. బట్ ఆ రోజు మాత్రం పర్టికులర్గా ఇరక్కంకి వెళ్ళడానికి పర్ పర్సన్ 100 rupees టికెట్ పెట్టారు. అది నాకు చాలా రీజనబుల్ అనిపించింది, బికాస్
నార్మల్గా బోట్లో వెళ్ళాలంటే 700 ఇలాగా ఛార్జ్ చేస్తారు, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్కి. బట్ ఆ రోజు మాత్రము ఫ్లెమింగో ఫెస్టివల్ కాబట్టి పర్ పర్సన్ 100 రూపీస్. బట్ 3 అవర్స్ అక్కడే టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది జర్నీకి, అక్కడ ఉండడానికి. సో మాకు అంత టైం లేక మేము వెళ్ళలేదు. ఇదంతా పులికాట్ లేక్. ఇక్కడ మిడిల్లో ఫ్లాగ్ పెట్టారు, సో అది వాళ్ళకి పాయింట్. అక్కడికి రాగానే బోట్ మళ్ళీ రివర్స్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా బోట్స్ ఎన్ని ఉన్నాయో. అండ్ ఇక్కడ మెయిన్గా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఈసారి 3 రైడ్స్ ఉన్నాయి. ఒకటి హెలికాప్టర్ రైడ్, రెండోది పారాగ్లైడింగ్, అండ్ థర్డ్ వన్ వచ్చేమో హాట్ ఎయిర్ బెలూన్. హెలికాప్టర్ రైడ్ వచ్చేమో శ్రీ సిటీలో పెట్టారు, దానికి పర్ పర్సన్ 4500 ఛార్జ్ చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ వచ్చి ఓన్లీ నైట్లో నిండి, దానికి పర్ పర్సన్ 600 రూపీస్. అండ్ పారాగ్లైడింగ్ వచ్చి పర్ పర్సన్ 2000 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేమో భీముల వారిపాలెంలో ఉనింది. చాలామంది హెలికాప్టర్ రైడ్ ఇంకా ఉందేమో అని చెప్పి వస్తూ ఉన్నారంట, బట్ అది ఆ 3 days మాత్రమే ఉన్నింది. ఇది హాట్ ఎయిర్ బెలూన్. సో ఆ రోజు నైట్ హాట్ ఎయిర్ బెలూన్ ఉంటే మేము కూడా ట్రై చేసాము. లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది కూడా ఎక్కానని చెప్పుకోవాలి కాబట్టి దానికి కూడా ఎక్కాం మేము. జస్ట్ 1 minute కోసం 600 రూపీస్. బట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటారని చెప్పి ఎక్కాము. ఒక 1 floor 1.5 floor హైట్ వరకే వెళ్ళింది అది, అంతకన్నా ఎక్కువ హైట్ ఏం వెళ్ళలేదు. ఇది చూస్తున్నారు కదా, ఈ క్లిప్ వచ్చి హాట్ ఎయిర్ బెలూన్ నుంచి తీసాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియమైన జీవితం.